ఇంజనీరింగ్ కాలేజ్ వద్ద విద్యార్థుల ఆందోళన కొనసాగుతోంది. తమకు న్యాయం చేయాలని విద్యార్థులు నినాదాలు చేస్తున్నారు. హాస్టల్లో ఏం జరగలేదంటూ ఎస్పీ ప్రకటించడంపై ఉపాధ్యాయ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్ ఘటనను ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ఖండించారు. నిష్పక్షపాతంగా దర్యాప్తు చేపట్టాలని పోలీసులను ఆదేశించారు. విద్యార్థులకు అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఘటన వెనుక ఎలాంటి వారు ఉన్నా ఉపేక్షించబోమన్నారు వెనిగండ్ల రాము. విద్యార్థులు ఆధారాలు లేని విషయాలు ప్రచారం చేయొద్దని చెప్పారు. గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ వద్ద విద్యార్థుల ఆందోళన కొనసాగుతోంది. తమకు న్యాయం చేయాలని విద్యార్థులు నినాదాలు చేస్తున్నారు. హాస్టల్లో ఏం జరగలేదంటూ ఎస్పీ ప్రకటించడంపై ఉపాధ్యాయ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ ఘటనను ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ఖండించారు. నిష్పక్షపాతంగా దర్యాప్తు చేపట్టాలని పోలీసులను ఆదేశించారు. విద్యార్థులకు అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఘటన వెనుక ఎలాంటి వారు ఉన్నా ఉపేక్షించబోమన్నారు వెనిగండ్ల రాము. విద్యార్థులు ఆధారాలు లేని విషయాలు ప్రచారం చేయొద్దని చెప్పారు. గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ దగ్గర విద్యార్థుల ఆందోళన కొనసాగుతోంది. స్థానిక ఎమ్మెల్యే వెనిగండ్ల రాము కూడా వెళ్లారు. అక్కడ ఆధారాలు లేకుండా ఎవరిని ప్రచారం చేయొద్దని అన్నారు. ప్రస్తుతానికి అక్కడున్న తాజా పరిస్థితిని మా ప్రతినిధి పూర్ణ అందిస్తారు. పూర్ణ. చంద్రిక కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో హిడెన్ కెమెరా వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించిందని చెప్పుకోవచ్చు. మొత్తం కూడా ఈ ఘటన మీద పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలని చెప్పి కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో మొత్తం కూడా అటు పోలీసు ఉన్నతాధికారులు కూడా మొత్తం కూడా ఆ కాలేజీ ప్రాంతానికి వెళ్ళి మొత్తం కూడా పూర్తి స్థాయిలో అయితే దర్యాప్తు చేస్తున్న పరిస్థితి నెలకొంది. మరోవైపు స్థానిక ఎమ్మెల్యే ఎవరైతే వెనిగండ్ల రాము ఉన్నారో ఈ ఘటన మీద కూడా ఆయన చాలా సీరియస్గా తీసుకున్నారు. ఈ ఘటనలో ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదు. అసలు వాస్తవాలన్నీ కూడా నిగ్గుదేల్చాల్సిన అవసరం ఎంతైనా ఉందని కూడా చెప్పారు. ఎవరన్నా తప్పుడు ప్రచారం చేస్తే ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదంటూ కూడా వెనిగండ్ల రాము కూడా తెలపడం కూడా జరిగింది. మరోవైపు అక్కడ విద్యార్థి సంఘాలు అయితే ఆందోళన చేస్తున్న పరిస్థితి నెలకొంది. మొత్తం కూడా ఆ కాలేజీ బయట మొత్తం కూడా విద్యార్థి అఖిల భారత విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో మొత్తం కూడా విద్యార్థి సంఘాలు మొత్తం కూడా ఆందోళనకి దిగిన పరిస్థితి నెలకొంది. ఖచ్చితంగా ఇక్కడ న్యాయం జరగాలి, మాకు వి వాంట్ జస్టిస్ అంటూ మొత్తం కూడా వాళ్ళంతా కూడా నినాదాలు చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఖచ్చితంగా దీని వెనకాల అంటే ఈ హిడెన్ కెమెరాల వ్యవహారం వెనకాల అసలు వాస్తవాలన్నీ కూడా నిగ్గుదాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి కూడా విద్యార్థులు అలాగే విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆవేదన వ్యక్తపరుస్తున్న పరిస్థితి నెలకొంది. మరోవైపు పోలీసులు మాత్రం ఎటువంటి హిడెన్ కెమెరాలు లేవు, కేవలం అవన్నీ ఒక ప్రచారం మాత్రమే జరుగుతుందని చెప్పి ఆ పోలీసులు చెప్పడాన్ని మొత్తం కూడా అటు విద్యార్థులు విద్యార్థి సంఘాల నాయకులు కూడా తప్పుపడుతున్నారు. ఎందుకంటే దర్యాప్తు చేయకుండానే వీళ్ళు ఇలా చెప్పడం ఎంతవరకు సంబంధించిన కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి నెలకొంది. అయితే దీని మీద పూర్తి స్థాయిలో విచారణ అయితే జరుపుతున్నామని చెప్పి పోలీసు అధికారులు అయితే చెప్తున్నారు. ఆ దిశగా కూడా పోలీసు అధికారులు మొత్తం కూడా ఆ కళాశాల ప్రాంగణంలోని కొంత ఫుటేజ్ని కూడా సేకరించినట్టు తెలుస్తుంది. అలాగే విద్యార్థుల నుంచి కూడా చాలా మటుకు సమాచారాన్ని కూడా సేకరిస్తున్నట్టు తెలుస్తుంది. అసలు ఈ వ్యవహారం అసలు ఎందుకు వచ్చింది, అసలు హిడెన్ కెమెరాలు కాలేజీ వాష్రూమ్స్లో పెట్టారు,
చేశారు అన్న ఈ ప్రచారం ఎందుకు వచ్చింది అనే దాని మీద కూడా పోలీసులు అయితే దర్యాప్తు అయితే జరుగుతుందని చెప్పుకోవచ్చు. మొత్తం కూడా ఆ విద్యార్థులు ఎవరైతే ప్రచారం చేశారో ఆ విద్యార్థులందరూ కూడా అదుపులో తీసుకుని పోలీసులు పక్క పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్న పరిస్థితి నెలకొంది. మరోవైపు ఈ ఘటన మీద అటు సీఎం చంద్రబాబు సీరియస్ అవడంతో మొత్తం కూడా అటు ఉన్నతాధికారులు ఎవరైతే ఆ కృష్ణా జిల్లా కలెక్టర్ అలాగే ఎస్పీ అలాగే స్థానిక మంత్రి ఎవరైతే కొల్లు రవీంద్ర కూడా సంఘటన స్థానాలకు మరి సేపట్లో రాబోతున్నారు. వచ్చి క్షేత్రస్థాయిలో అసలు ఏం జరిగింది ఏంటి అనేది కూడా వాస్తవాలన్నీ కూడా నిగ్గుదీస్తాం అని కూడా చెప్తున్న పరిస్థితి నెలకొంది. దీని మీద పూర్తి స్థాయిలో దర్యాప్తు అయితే చేస్తామని చెప్పి కూడా ఆ పోలీసు ఉన్నతాధికారులు అయితే చెప్తున్న పరిస్థితి నెలకొంది. అసలు ఈ హిడెన్ కెమెరాలు అనేది ఇంకెక్కడన్నా ఉన్నాయా లేకపోతే కేవలం వాష్రూమ్స్లోనే పెట్టారా అన్న కోణంలో కూడా పోలీసులు అయితే పూర్తి స్థాయిలో ఆ కాలేజీలో పరిసర ప్రాంతాలు మొత్తం కూడా తనిఖీలు చేస్తున్న పరిస్థితి నెలకొంది. అయితే కాలేజీ లోపలికైతే మాత్రం ఎవరిని కూడా అనుమతించుకోవడంలో కేవలం ఆ కళాశాల యాజమాన్యం అలాగే పోలీసులు మాత్రమే లోపల నుండి మొత్తం కూడా ఈ వ్యవహారాన్ని మొత్తం కూడా పూర్తి స్థాయిలో అయితే దర్యాప్తు చేస్తున్నారు. విజయచంద్రిక, కానీ పూర్ణ అసలు ఇంత ఆందోళనకి జరగడానికి ఖచ్చితంగా పెట్టిన వాళ్ళు ఎవరు? ఏదో ఒక కారణంతో ఏదో ఒక నేపథ్యం ఉంటుంది కదా, దాని వివరాలు ఏమైనా తెలుసాయా? అంటే అసలు ఆ హిడెన్ కెమెరాలు ఎందుకు పెట్టారు ఏంటి అనే దాని మీద అయితే పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తేనే మొత్తం వాస్తవాలు అయితే తేలే అవకాశం కూడా కనపడుతుంది. అసలు ఎందుకు పెట్టారు, అసలు అక్కడ పెట్టాల్సిన అవసరం ఏముంది అనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో అయితే దర్యాప్తు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని కూడా చెప్తున్నారు. అయితే కొంతమంది చెప్పేది ఏంటంటే అటు విద్యార్థులు అంటే కొంతమంది ఎవరైతే మహిళా విద్యార్థులు ఉన్నారో వాళ్ళు ఇష్టపూర్వకంగానే అక్కడ కొన్ని వీడియోలు చిత్రీకరించారు అని కూడా కొంత ప్రచారం జరుగుతుంది. అంటే ఆ ప్రచారంలో ఎంత మటుకు వాస్తవం ఉంది ఏంటి అనేది కూడా ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీని మీద కూడా పోలీసులు అయితే పూర్తి స్థాయిలో అయితే దర్యాప్తు అయితే చేస్తున్నారు. కొంతమంది ఎవరైతే విజయ్ అనే వ్యక్తి ఉన్నాడో ఆ విజయ్ అనే వ్యక్తికి సంబంధించిన ల్యాప్టాప్ అలాగే సెల్ ఫోన్లు ఇవన్నీ కూడా పోలీసులు అయితే స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తుంది. అందుట్లో కొన్ని అశ్లీల దృశ్యాలు కూడా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. కొంతమంది నూడు వీడియోలు కూడా ఆ సిస్టంలో కావచ్చు లేకపోతే ల్యాప్టాప్లో కావచ్చు ఫోన్లో కావచ్చు అవి షేర్ చేసినట్టు కూడా తెలుస్తుంది. వీటన్నిటి మీద కూడా పూర్తి స్థాయిలో అయితే దర్యాప్తు అయితే పోలీసులు అయితే చేస్తున్నారు. ఎందుకంటే ఆయన ఎవరెవరికి షేర్ చేశారు లేకపోతే దానికి ఎవరెవరు యాక్సెస్ తీసుకున్నారు అనే కోణంలో కూడా పోలీసులు అయితే దాన్ని దర్యాప్తు అయితే చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఇదంతా కూడా ఒక రహస్య ప్రాంతంలో పోలీసులు అయితే విచారణ జరుపుతున్నారు. ఆ విద్యార్థుల నుంచి మొత్తం కూడా కీలకమైన సమాచారాన్ని మొత్తం కూడా సేకరించి అంటే ఎవరైతే ఫిర్యాదు చేశారో ఎవరైతే ఆరోపణలు చేస్తున్నారో వారి దగ్గర నుంచి మొత్తం కూడా వివరాలు అయితే సేకరిస్తున్నారు. మరోవైపు దీని మీద ఇప్పటివరకు అయితే ఎవరో ముందుకు వచ్చి అయితే కంప్లైంట్ చేయలేదు. మొత్తం పోలీసులు అయితే దీన్ని సుమోటోగా కేసు రిజిస్టర్ చేసి మొత్తం పూర్తిస్థాయిలో అయితే దర్యాప్తు చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఖచ్చితంగా గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో జరిగిన ఈ హిడెన్ కెమెరాల వ్యవహారం మొత్తం కూడా అసలు వాస్తవాలు ఏంటి అనేది బయటికి నిగ్గుదాల్సిన అవసరం ఎంతైనా ఉందని అటు విద్యార్థులు అయితే ప్రధానంగా డిమాండ్ చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఎందుకంటే గత వారం రోజులుగా ఈ వ్యవహారం మీద అటు కళాశాల యాజమాన్యానికి ఈ ఫిర్యాదు చేస్తున్నప్పుడు కూడా ఎట్టి పరిస్థితుల్లో కొంతమంది విద్యార్థులు ఆరోపిస్తున్నారు. అసలు విజయ్ని అదుపులోకి తీసుకున్నారా? అతను చెప్తుంది ఏంటి? కాలేజ్ యాజమాన్యం స్పందించిందా? వాళ్ళు ఇస్తున్న వివరణ ఏంటి? అంటే ఈ వ్యవహారం అంతా జరిగి దాదాపు ఒక వారం రోజుల నుంచి జరుగుతున్నప్పుడు కూడా దీని మీద కాలేజీ యాజమాన్యం మాత్రం సరిగ్గా స్పందించకపోవడంతోనే ఈ వ్యవహారం ఇంత దూరం వచ్చిందని కూడా విద్యార్థులు అయితే ఆరోపిస్తున్న పరిస్థితి నెలకొంది. ఎవరైతే విజయ్ అనే యువకుడు ఉన్నాడో ఆ యువకుడు సంబంధించిన మొత్తం ఫుటేజ్ కావచ్చు లేకపోతే ఆయనకి సంబంధించిన ల్యాప్టాప్స్ కావచ్చు సెల్ ఫోన్స్ కావచ్చు అన్నీ కూడా పోలీసులు స్వాధీనం చేసుకుని మొత్తం కూడా పరిశీలిస్తున్న పరిస్థితి నెలకొంది. ఆయనతో పాటు అతని స్నేహితులు అతని ఫ్రెండ్స్ని కూడా పోలీసులు అయితే విచారిస్తున్న పరిస్థితి నెలకొంది. ఎందుకంటే ఆయన ల్యాప్టాప్లోనే ఈ అశ్లీల దృశ్యాలు ఉన్నట్టు కూడా పోలీసులు అయితే గుర్తించినట్టు కూడా తెలుస్తుంది. అవి ఇంకా ఎవరికన్నా షేర్ చేశారా లేకపోతే ఎవరికన్నా వాటిని ఇంకా వేరే ప్రసార మాధ్యమాల్లో ఏమన్నా సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం లాంటివి చేశారా అన్న కోణంలో కూడా పోలీసులు అయితే ఆ విజయ్ని రహస్య ప్రాంతంలో పెట్టుకుని మొత్తం కూడా దర్యాప్తు చేస్తున్న పరిస్థితి నెలకొంది. మొత్తం కూడా ఈ దర్యాప్తు కూడా కళాశాల యాజమాన్యం ఆధ్వర్యంలో జరుగుతుందని చెప్పి కూడా
పోలీసులు అయితే చెప్తున్నారు. అయితే దీని వెనకమాల వాస్తవాలు ఇంకా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తేనే అసలు వాస్తవాలు వెలుగులోకి వస్తాయని చెప్పి కూడా అటు పోలీసు అధికారులు అయితే భావిస్తున్నారు. ఆ దిశగా కూడా పోలీసు అధికారులు అయితే దర్యాప్తు అయితే చేస్తున్న పరిస్థితి నెలకొంది. పోలీసులు మాత్రం ఎక్కడా కూడా హిడెన్ కెమెరాలు లేవు అని మాత్రం చెప్తున్నారు. అయితే ఇవన్నీ కూడా ఎలా రికార్డ్ చేశారు, ఎక్కడ రికార్డ్ చేశారు అన్న కోణంలో అయితే పోలీసులు అయితే దాని మీద దర్యాప్తు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే ప్రధానంగా ఈ ఏదైతే అశ్లీల దృశ్యాలకు సంబంధించిన విద్యార్థుల వీడియోలు ఎక్కడి నుంచి వచ్చాయి, ఏ ప్రాంతం నుంచి ఇవన్నీ కూడా షూట్ చేశారన్న కోణంలో అయితే పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తేనే అసలు వాస్తవాలు తెలిసే అవకాశం ఉందని భావిస్తున్నారు విజయచంద్రిక. థ్యాంక్ యూ పూర్ణ. వారం నుంచి జరుగుతుంది ఇది. ఆడపిల్లలు చెప్తే బెదిరిస్తారు. వార్డెన్లు కానీ ఎవరైతే ఉన్నారు ఇక్కడ అబ్బాయి అమ్మాయి ఆడపిల్లలు బెదిరిస్తారు. ఇది నిజం బయటికి చెప్తే ఊరుకోమంటున్నారు. ఎక్కడ ఉంది ఇక్కడ నాయ ఆడపిల్లలకి? కిలోమీటర్ దూరంలో హాస్టల్ ఉంది. లోపల అరుస్తూ పిల్ల లోపల అరుస్తూ బయటకు కూడా వెళ్ళిపోతూ లోపలికి ఎక్కడ కట్టారు హాస్టల్? వారం 10 రోజుల నుంచి మేనేజ్మెంట్ ఏం చేస్తుంది? మేము నిన్న 5 గంటలకి కంప్లైంట్ ఇస్తే కానీ ఇంకా మాకు తెలియదు అంటున్నారు. ఏంటి రాత్రికి ఎలా ప్రూవ్ చేస్తారు ఫేక్ న్యూస్ అని? రాత్రి నిన్న 1 మంత్ అడిగారు ఇన్వెస్టిగేషన్ కి, మళ్ళీ రాత్రి ఫేక్ న్యూస్ ఎలా ప్రూవ్ చేస్తారు? అమ్మాయి వాళ్ళు పిలిపించండి, వాళ్ళు పిలిచి మా ముందు దగ్గర చూపించండి. మమ్మల్ని కేసు తప్పంటే మా మీద రివర్స్ కేసు పెడతారంట. ఎలా పెడతారు మా మీద కేసు? మేమేం చేసాం మా మీద పెడతారు? వెంకట గోపి ఏబీవీపీ స్టేట్ జాయింట్ సెక్రటరీ. ఏదైతే గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాలలో జరుగుతున్నటువంటి గత 2 సంవత్సరాల నుంచి ఆడపిల్లల వాష్రూమ్స్ లో హిడెన్ కెమెరాలు పెట్టి ఒక కామంతో కళ్ళు నెత్తికెక్కినటువంటి ఒక అబ్బాయి ఒక బాలిక సహాయంతో వాష్రూమ్స్ లో కెమెరాలు పెట్టి వాళ్ళ యొక్క వీడియో రికార్డులు చేయడం జరిగింది. దీనిపైన విద్యార్థుల మేనేజ్మెంట్ ఇలా జరుగుతుందని ప్రశ్నిస్తే మా దగ్గర ఇది లేదు. నిన్న రాత్రి నుంచి నిద్రాహారాలు మానేసి కూడు లేకుండా నీళ్లు లేకుండా ఇక్కడ కూర్చొని ధర్నా చేస్తా ఉంటే మేనేజ్మెంట్ సమాధానం చెప్పలేదు. పైగా పోలీసులు దీనిపైన ఎటువంటి ఆధారాలు లేవు, ఇదంతా ఫేక్ న్యూస్, 2 స్టూడెంట్స్ మధ్య వచ్చినటువంటి డిస్టర్బెన్స్ కాలేజ్ మొత్తం డిస్టర్బెన్స్ మారింది అని చెప్పేసి ఒక ఫేక్ న్యూస్ ఈ రాష్ట్ర వ్యాప్తంగా స్ప్రెడ్ చేయడానికి పోలీసులు వ్యవహరిస్తా ఉన్నారు. దీనిపైన నిజమేంటి అబద్ధమేంటి అనేది ఇక్కడ విద్యార్థుల ముందు వీళ్ళ జీవితాల మీద పడినటువంటి మచ్చలవి కాలేజీకి వచ్చినటువంటి రెప్యుటేషన్ ప్రాబ్లం కాదు. విద్యార్థుల యొక్క జీవితాలతో చెలగాటి మాడకూడదు. ఆ వీడియోలు సేల్ చేశారని చెప్తా ఉన్నారు సోషల్ మీడియాలో. సేల్ చేస్తుంటే ఎక్కడికి వెళ్ళాయి? ఒకవేళ ఒక చిన్న వీడియో ఒక మొబైల్ నుంచి ఇంకో మొబైల్కి వెళ్తే ఏ సంవత్సరం వెళ్ళింది, ఎప్పుడు వెళ్ళింది అని కనుక్కునే మెకానిజం మన దగ్గర ఉన్నప్పటికీ ఇది ఎంతో మంది విద్యార్థులకి సంబంధించిన విషయం అండి. మాకు ప్రొద్దుట లెగంగానే ఇదే రాత్రి నుంచి పిల్లలకి వాటర్ గానీ ఫుడ్ గానీ ఏమీ లేదు. మేము వచ్చే వరకు కూడా మగ పిల్లలు బయట నుంచుని మా కోసం ఎవరు వస్తారా అని ఎదురు చూపులతో అక్కడ నుంచుని చూస్తున్నారు. మేము వెళ్ళి వాళ్ళని కాంటాక్ట్ అయితే వాళ్ళు మా వెనకాల ఉద్యమంగా బయలుదేరి వచ్చారు. మమ్మల్ని లోన కూడా ఎంటర్ కానివ్వలేదు. ఇంతమంది ఆడపిల్లల వీడియోలు తీసి ఎంత మందికి స్ప్రెడ్ చేశారు అనేది మాకు కావాలి. ఈ యాజమాన్యం ఎన్నో రోజుల నుంచి ఈ విషయం తెలుస్తున్నా గానీ బంధించేసి మూత వేసి ఎవరికి బయటకి పొక్కకుండా చేశారు. ముందు యాజమాన్యం బయటకి రండి. ఎస్పీ గారు అయితే ఏమీ జరగలేదని అంటున్నారు. నిప్పు లేదు పొగ రాదు, ఏమీ జరగకుండా ఇన్ని వందల మంది ఎలా వచ్చారు బయటకి? వంగలపూడి అనిత గారు, హోమ్ మినిస్టర్ బయటకి రండి, వచ్చి నిజ నిర్ధారణ కమిటీ వేయండి, నిజాలు తెలుసుకోండి. ఎన్నో వందల మంది బాలికల పిల్లల జీవితాలతో ఆటలాడుకుంటున్నారు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ కూడా మీరు బయటకు రండి వచ్చి ఈ కాలేజీలో అసలు ఏం జరుగుతుంది? గంజాయిలు అమ్ముతున్నారా, మత్తు పదార్థాలు అమ్ముతున్నారా? ఈ విషయాలు ఎప్పుడో బయటకు వచ్చినాయి. కానీ వీటిలన్నింటినీ కూడా మభ్య పెట్టేశారు. కానీ ఈ రోజున నిప్పేస్తే నిప్పులైతే పొగరాదు అన్నట్టు బయటకు వచ్చింది. కాబట్టి ఇదంతా బయటికి రావాలి. ఈ యాజమాన్యానికి అంతా తెలిసి మభ్య పెడుతున్నారు. మా కోసం వీళ్ళ పిల్లలందరినీ లాక్ చేసేసారండి. లోన పెట్టి బయటికి రానివ్వకుండా లాక్ చేశారు. తెల్లవారు
4 గంటల వరకు పిల్లలందరూ కూడా బయటే ఉన్నారు. వాళ్ళకి ఫుడ్ లేదు, తాగడానికి నీళ్లు లేవు. తల్లిదండ్రులు ఎందుకు చదివిస్తున్నారు మీ కాలేజీల్లో? వాళ్ళ నవమాసాలు మోసి వాళ్ళని కానీ వాళ్ళ భవిష్యత్తు, బంగారు భవిష్యత్తు కోసం ఈ కాలేజీలో చదివిస్తున్నారు. ఎందుకంటే కాలేజీలు మోసేసుకోండి. కాలేజీ యాజమాన్యం రండి, బయటికి రండి, రావాలి. మేము పిల్లలకి న్యాయం ఆడపిల్లలు చెప్తే